మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో గడిచిన నిన్నటి కాల దినములో మోషే ఎలా చేతులెత్తి దేవునికి ప్రార్థించాడు, అలా ప్రార్థించడం ద్వారా యెహోషువ ఇజ్రాయేలు ప్రజలు ఎలా విజయాన్ని పొందుకున్నారు. ఈనాడు మనము విశ్వాస జీవితంలో యుద్ధాన్ని ఎలా జయిస్తున్నాము అనేది తెలుసుకుంటూ వచ్చాం. నిన్నటి విన్నటువంటి వర్తమానము ప్రకారము విన్నటువంటి అంశంలో మనము ముందుకు వెళుతూ ఈరోజు అసలు చేతులెత్తి ఎందుకు ప్రార్థన చేశాడు, అలా ప్రార్థన చేయడం ద్వారా ఎలా విజయాన్ని పొందుకున్నాడు, ఈనాడు మనకు కావాల్సినటువంటి విజయం ఏమిటి అనేది మనము చూస్తూ ముందుకు కొనసాగుదాం. నిన్నటి చదువుకున్నటువంటి లేఖన భాగంలో నిర్గమకాండము 17వ అధ్యాయము 11-12 వచనాలు మనము చదువుకున్నాం. అక్కడ మనము ఏమి చూస్తామంటే అమాలేకీయుల పైన ఇజ్రాయేలీలు యుద్ధానికి వెళుతారు. అలా యుద్ధానికి వెళ్ళినప్పుడు మోషే అంటాడు, యెహోషువ నువ్వు మన జనాంగాన్ని వెంట పెట్టుకొని యుద్ధానికి పో, నేను అహరోను హూరు ముగ్గురము కలిసి కొండపైకి వెళ్ళి అక్కడ మేము దేవుని కర్రతో ప్రార్థన చేస్తామని మోషే అన్నప్పుడు యెహోషువ మోషే మాట విని యుద్ధానికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినప్పుడు మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇజ్రాయేలు గెలిచినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే మోషే చేతులు బరువెక్కినప్పుడు చేతులు కిందికి దించినప్పుడు ఇజ్రాయేలు ఓడిపోయినప్పుడు మనం చూస్తాం. అయితే అది గమనించినటువంటి అహరోను హూరు మోసే చేతులను సాయంత్రం వరకు ఇలా కర్ర పట్టుకొని సాయంత్రం వరకు ఇలాగే ఉండుటకు ఒకరు ఆ పక్కను ఒకరు ఈ పక్కను ఈ కర్రను దేవుని వైపు మోసే చేతులను ఎత్తులాగున వారు ఆదుకుంటారు. అలా ఆదుకున్నప్పుడు ఎలా విజయం పొందుకున్నాం, మరి ఈ దినాల్లో ఎలా మనము ప్రార్థన చేస్తున్నాము, ఎలా దేవుని తట్టు మన చేతులను ఎత్తుతున్నాము అనేది మనం చూసినట్లయితే చూడండి. పరిశుద్ధ గ్రంథము నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రియులారా, ఇక్కడ మనము చూసినట్లయితే మనం ప్రార్థన చేయనప్పుడు రహస్యమందు చూచున్న మన తండ్రికి మనం ఏ విధంగా మొరపెట్టాలి అంటే రహస్యంగా మొరపెట్టాలి. అలా మొరపెట్టినప్పుడు దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు, అలాగే ప్రతిఫలాన్ని మనకు ఇస్తాడు. మోషే వెళ్ళి కొండపైన ప్రార్థన చేయుటకు వెళ్ళినప్పుడు వారు ఏకాంతంగా కొండపైకి వెళ్ళారు. ముగ్గురుగా వెళ్ళి వారు ప్రార్థన చేస్తున్నారు దేవునికి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో జవాబునిచ్చాడు, దేవుడు అద్భుతమైన రీతిలో విజయాన్ని ఇచ్చాడు. ఈనాడు నీవు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు, రహస్యమందున్న నీ తండ్రికి ఎలా మొరపెడుతున్నావు, నీకంటూ ఒక సపరేట్ స్థలము నీకు ఉన్నదా? దేవునితో ఇదిగో ఈ సమయంలో నేను గడపాలి, ఈ సమయంలో నేను దేవుని సన్నిధిలో నేను గడపాలి అనే సమయము నీవు ఇస్తున్నావా? ఎందుకంటే ఈనాడు ప్రార్థన అంటే చాలా తక్కువ అయిపోయింది. పట్టుమని 10 నిమిషాలు కూడా మనం ప్రార్థన చేయలేని స్థితిలో మనం ఉన్నాం.
ఆ దినాల్లోకి మనము చేరుకున్నాం. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ యొక్క రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే నీవు రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నీవు ప్రార్థన చేయాలి. మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి భక్త సింగ్ గారు ఉన్నారు. ఆయన ప్రతిదినము దేవునితో ప్రారంభించేవారు, రహస్యంగా దేవుని సన్నిధిలో గడిపేవారు. ఒక చాపను పరుచుకొని మోకాల్లోని ఆ చాపని గుంటలు పడే రీతిలో వారు ప్రార్థన చేశారంటే చూడండి, మరి అట్టి ప్రార్థనా జీవితం మనకున్నదా? భక్త సింగ్ గారు ఆ యొక్క ప్రార్థన తనకంటూ ఒక సపరేట్, నేను దేవునితో మాట్లాడుకోవాలి, దేవునికి నా విన్నపాలు తెలియజేసుకోవాలి, దేవుని యొక్క భద్రతను నేను కలిగి ఉండాలి, దేవుని యొక్క కాపుదల నాకు కావాలి అని ఆయన ఒక సమయాన్ని కేటాయించేవారు. ప్రతి దినము ఆ సమయంలో ఎక్కడన్నా ఉండని, ఆ సమయంలో ఎటువంటి పరిచర్యలో కావచ్చు, ఎటువంటి ప్రదేశంలో కావచ్చు, ఎక్కడనైనా ఉండని భక్త సింగ్ గారు ఆ యొక్క పరిచర్యలో ఆ యొక్క తన ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకునేవారు. మరి ఈనాడు నీకంటూ ఒక ప్రదేశం ఉన్నదా? నీకంటూ ప్రార్థనా జీవితం నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఇంకొక స్త్రీని చూస్తాం. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి తనకున్నటువంటి ఆ యొక్క రోగం గురించి తను చెప్పుకోలేక ఆ యొక్క వస్త్రపు చెంగును ముట్టితేనే నేను స్వస్థత పడుతానని తను విశ్వసించి వెళ్ళి ఆ వస్త్రపు చెంగును ముట్టినట్టు మనం చూస్తాం. అసలు వస్త్రపు చెంగు ఎందుకు అనంటే, ఆ యొక్క హెబ్రీయులు వారు మోసే ధర్మశాస్త్రంలో చదివినప్పుడు కానీ దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు కానీ ఒక ముసుగు వేసుకుంటారు. అలా ముసుగు వేసుకునేప్పుడు ఆ ముసుగుకు తగిలినటువంటి ప్రాధాన్యత చాలా గొప్పది. అది ముందు దినాల్లో మనం తెలుసుకుందాం. మెట్టుకు ఈ సమయంలో ఆ యొక్క రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి, మన తండ్రికి ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఎలా దేవునికి మొరబెడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఇక్కడ మనం చూసినట్లయితే చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసినట్లయితే, మన ప్రధాన యాజకుడును మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి ప్రియులారా, ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు తను పాపం లేనివాడు, పాపము చేయనటువంటి వ్యక్తి. ఒకానొక సందర్భంలో ఆ యొక్క పరిచయులతోనూ శాస్త్రులతోనూ ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అంటే, ప్రభువైన యేసుక్రీస్తు పాపం లేనివాడు. ఏ పాపము చేయనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును వారు తెలుసు కూడా, దేవుడు అని తెలుసు, నేను దేవుని కుమారుడని ఆయన ఎన్నోసార్లు చెప్పాడు. మరి అటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకి ఒక సమయం ఉందండి. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటిగానే ఉండి ఆయన తన తండ్రితో గడపడానికి వెళ్ళేవాడు. తన తండ్రిని గురించి మొరపెట్టేవాడు, తన తండ్రి సన్నిధిలో మోకరించేవాడు. మరి ఈనాడు చాలామంది తన ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ యొక్క నిద్రమత్తు కావచ్చు, బద్ధకము కావచ్చు, ఏదో ఒక సమయంలో ఇప్పుడు కాకపోతే తర్వాత చేసుకుందాంలే అనే నిర్లక్ష్య ధోరణిలో చాలామంది ఉన్నారు. అలాంటి సమయంలో మరి
మనం ఎలా ప్రార్థించుచున్నాము? ప్రభు అయిన యేసుక్రీస్తే, సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తే తన తండ్రితో, అంటే దేవాది దేవునితో తన విన్నపాలను, తన యొక్క మొరను, తనతో సమయం గడపడానికి ఒక సమయాన్ని నిర్ణయించుకొని ఆ సమయంలో ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. మరి ఈనాడు ఆ ఏకాంత ప్రార్థన నీకుందా? ఆ ఏకాంత ప్రార్థనలో దేవునితో గడిపే సమయం నీకుందా అని ప్రశ్నిస్తున్నాను. ఎందుకనగా నీవు ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు, నీవు రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నీవు మొరపెట్టినప్పుడు, అట్టి మొర దేవుని సన్నిధిలో నీకు విజయాన్ని తీసుకుని వస్తుంది. అట్టి మొర దేవుని వద్ద నుండి నీ కుటుంబీకులకు కావచ్చు, నీ బంధువులకు కావచ్చు, ఎవరి నిమిత్తమైతే నీవు ప్రార్థన చేస్తున్నావో ఆ వారికి నీ కాపుదల కంచెను నువ్వు వేస్తున్నావు. యోబును చూడండి, తన కుమారులు తన కుమార్తెలు ఎక్కడ పాపం చేసి ఉంటారో అని అరుణోదయంలోనే లేచి, ప్రతి దినము అరుణోదయంలోనే లేచి తన కుటుంబం కొరకు మొరపెట్టేవాడు. అలా మొరపెట్టినప్పుడు కంచె వేయబడిందండి. ప్రార్థన అనే కంచె వేయబడింది. అలా కంచె వేసినప్పుడు అపవాది భయపడ్డాడు టచ్ చేయడానికి. ఇదిగో నీవు కంచె వేసావు కదా, ఆ కంచె తీయని వెళ్ళి అపవాదే భయపడినట్టుగా మనం చూస్తాం. మరి ఈ దినాల్లో మనం ఏ విధంగా మన కుటుంబం కొరకు కంచెను వేస్తున్నాం? ఏ విధంగా మనము దేవునితో సమయాన్ని గడపడుతున్నాం? ఇక్కడ ఏమంటున్నాడు? సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదము. ప్రభు అయిన యేసుక్రీస్తు తన తండ్రితో గడపడానికి ఒక సమయాన్ని నిర్ణయించుకున్నాడు. ఆయన పెందల కడనే లేచేవాడు. ఆయన సాక్షాత్తు ప్రభువే ఉండి, ఆ సాక్షాత్తు దేవుడే ఉండి, దేవుని కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడే అలా తండ్రితో గడపడానికి సమయాన్ని వెచ్చిస్తే మరి మనము ఏ విధంగా దేవునితో సమయాన్ని గడుపుతున్నాం? ఆనాడు చూడండి, మోషే ఆ యొక్క కర్రను వెత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచారని అహరోను ఊరులు చూసినప్పుడు వారు తెలుసుకున్నది ఏంటంటే, ఇదిగో మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇజ్రాయేలీలు విజయం పొందుకుంటున్నారు కదా, తను దించినప్పుడు విజయాన్ని వారు ఓడిపోతున్నారు, ఇజ్రాయేల్ ప్రజలు చనిపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో అహరోను ఊరులు చూసి మోషే చేతులను ఆదుకున్నారండి. ఎంతవరకు ఆదుకున్నారో తెలుసా? ఉదయం నుంచి యుద్ధము ప్రారంభమై ఎప్పుడైతే మోషే తన చేతులు బరువెక్కినప్పుడు ఓడిపోవడం అహరోను ఊరులు చూశారో, ఆ సమయం నుండి మోషే బరువెక్కకూడదని ఒక రాయిని తీసుకుని వచ్చి మోషేను కూర్చోపెట్టి తన తండ్రికి మోషే తరపున తనతో పాటు ఆ యొక్క చేతులను వారు ఆదుకున్నారు. దేవుని తట్టు ఆ చేతులు చూపించేలాగా వారు ఆదుకున్నారు. ఎందుకంటే విజయం కావాలి. ఈనాడు కుటుంబంగా మనం ప్రార్థన చేస్తలేమండి. ఈనాడు కుటుంబంగా ఒకరు నశించిపోతున్నారంటే నశించిపోయే వారి కొరకు మనం ప్రార్థన చేయని వారిగా ఎంతోమంది ఉంటాం. వాడెప్పుడు మారాలే, వీరెప్పుడు మారాలే, వీరు ఇంతే, ఇంకా వారు ఎన్నిసార్లు చెప్పినా వినర్లే అని వారితో అంటున్నారు, కానీ దేవునితో ఎవరు చెప్పట్లేదు. అదే రీతిలో నువ్వెందుకు దేవునితో చెప్పట్లేదు? ఇదిగో తండ్రి, నా కుమారుడు ఈ విధంగా చెడిపోతున్నాడు, నా కుమార్తె ఈ విధంగా నీకు దూరంగా జీవిస్తుంది, తనకు మారు మనసు దయచేయని నువ్వెందుకు చెప్పట్లేదు? దేవునితో నువ్వెందుకు మొరపెట్టట్లేదు? ఆనాడు ఇజ్రాయేలీలు గెలవాలని, ఇజ్రాయేలీలు విజయాన్ని పొందుకోవాలని మోషే చేతులెత్తి ప్రార్థించినప్పుడు విజయాన్ని చూసినటువంటి అహరోను ఊరులు మోషే చేతులు దించినప్పుడు ఆ చేతులను ఆదుకొని ఆ చేతులు సాయంత్రం వరకు అలాగే నిలబెట్టారు, సమయాన్ని గడిపారు. మరి నీ కుటుంబం కొరకు నువ్వు ఎలా సమయాన్ని గడుపుతున్నావు? నువ్వెలా దేవుని సన్నిధిలో నీ కుటుంబాన్ని అప్పచెప్తున్నావు? వారికి నువ్వెలా కంచెను వేస్తున్నావు? యోబు తన కుటుంబానికి కంచె వేశాడు. మరి నువ్వెలా వేస్తున్నావు? నువ్వెలా ఆ కంచెను దేవుని యొక్క కంచెను నీ కుటుంబానికి ఏర్పాటు చేస్తున్నావో ఒకసారి గమనించాలి ప్రియులారా. ఎందుకనగా మనం కడవరి దినాల్లో ఉన్నాం. మనం ఎప్పుడైతే మన ప్రార్థన ద్వారా దేవుని యొక్క కంచెను కాపుదలను ఎప్పుడైతే వేసినప్పుడు ఆ కంచెను తాకడానికి కూడా అపవాది భయపడతాడు. ఆనాడు
అహరోను ఊరులో సాయంత్రం వరకు మోసే చేతుల్లో పట్టుకున్నప్పుడు అద్భుతమైన రీతిలో విజయాన్ని చూశారు. మరి ఈనాడు నీవు నీ కుటుంబంలో విజయాలను చూడాలన్నా, దేవుడిచ్చే ప్రతిఫలాలను నువ్వు పొందుకోవాలన్నా మొదటిగా నువ్వు సమయాన్ని గడపాలి. అలాగే నీ కుటుంబ సభ్యులతో మీరందరూ కుటుంబంగా కలిసి దేవుని సన్నిధిలో గడపాలి. అలా గడిపినప్పుడు అద్భుతమైన విజయాన్ని చూస్తారు, అద్భుతమైనటువంటి ప్రతిఫలాలను మీరు చూస్తారు. ఆనాడు విజయాన్ని చూసినట్టుగానే రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఏ విధంగా అయితే ఇస్తాడో అదే రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిలో అయితే ప్రార్థన చేశారో అటు ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. మనం దేవునితో సమయాన్ని గడపాలి. నీకు ఒకవేళ గది లేకపోవచ్చేమో, నీకు ఒకవేళ స్థలం లేకపోవచ్చేమో, నువ్వు ఉన్న ప్రదేశంలోనే ఏకాంతముగా నీకు సమయం లేదా? ఏకాంతంగా గడపడానికి ఎన్నో మనము సమయాన్ని చూసుకోవాలండి. ఈనాడు ఏవేవో పనులను చేసుకున్నటకు, ఏవేవో పనులకు మనము అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆ ప్రదేశానికి వెళ్ళాలి, ఈ ప్రదేశానికి వెళ్ళాలని మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటామే. మరి దేవునితో గడపడానికి ఎందుకు నిర్లక్ష్యం? దేవునితో గడపడానికి నువ్వు ఎందుకు నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నావు? నాకు సమయం సరిపోవట్లేదని అంటున్నావు, కానీ నీ పనులకు సమయం సరిపోతుంది. నీ పనులు చేసుకోవడానికి నువ్వు ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నావే. మరి నీ కుటుంబం కొరకు నీవు పరలోక రాజ్యంలో చేరుటకు, నీవుతో పాటు నీ కుటుంబము పరలోక రాజ్యంలో చేరుటకు, పరలోక దేవుని యొక్క కాపుదలను నీకు కావాలంటే నువ్వు ఎలా దేవుని సమయంలో, దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని గడుపుతున్నావు అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే ఇక మీదటనైనా మనము దేవుని కొరకు, దేవునితో పాటు మనం సమయాన్ని గడపాలి. మన కుటుంబం కొరకు మనం సమయాన్ని గడపాలి. అలాంటి సమయం మనం గడిపినప్పుడు దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు మోసే తన చేతులు ఎత్తినప్పుడు వారు విజయాన్ని చూశారండి, దేవునికి సమయాన్ని ఇచ్చారండి. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, సమయోచితమైన సహాయం కొరకు మనం కృపాసనకు రావాలి. మన కుటుంబంలోని అవసరతలు కావచ్చు, మన కుటుంబంలోని బాధలు కావచ్చు, మన కుటుంబంలోని కష్టాల గురించి కావచ్చు, మనం దేవునితో సమయం గడిపినప్పుడే కదా మనకు దేవుడు సహాయంను అనుగ్రహించేది. అలా సహాయంను అనుగ్రహించాలంటే మనం ప్రార్థన చేయాలి, మనం సమయాన్ని వెచ్చించాలి. ఈనాడు వెళ్ళి ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన చేయడానికి చాలామంది నిరాకరిస్తున్నారు. అట్టి నిరాకరణ మనకు దేవుడు ఇచ్చే సహాయం పొందుకోకుండా చేస్తుంది. కాబట్టి ఈ వాక్యం విన్నటువంటి మీరు, ఈ వాక్యం విన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు తెలియచేస్తున్నది ఏంటంటే, నువ్వు ప్రతిఫలం చూడాలన్నా, నువ్వు విజయాన్ని చూడాలన్నా, విశ్వాస జీవితంలో యుద్ధంలో నువ్వు జయించాలంటే ముందుగా నీకు కావాల్సింది ప్రార్థన, దేవునితో సమయం గడపడం. అలాంటి దేవుని సన్నిధిలో మనం గడిపినట్లయితే మనకు ఆనాడు ఇచ్చినటువంటి విజయం ఈనాడు మనకు దయచేయుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకనగా మన దేవుడు సెలవిచ్చాడు కదా, నేను నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడనని సెలవిచ్చాడు. అటు దేవుడు మనకు తోడే ఉన్నాడు. కాబట్టి మనం చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. కాబట్టి మనము దేవునితో సమయం గడిపినట్లయితే, మనము గడిపినటువంటి సమయంలో మనం దేని గురించి అయితే మొరపెడతామో దాన్ని మనకు అనుగ్రహిస్తాడని నమ్మినట్లయితే దేవుడు అట్టి ప్రతిఫలాన్ని మనకందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కనికరము కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ యొక్క సమయంలోనైనా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి, ఇదిగో ఉదయకాల సమయంలో తండ్రి మేము నీతో ఎలా సమయాన్ని గడుపుచున్నాము, మేము నీతో ఎలా సత్సంబంధం కలిగి ఉన్నాము అనేది మమ్మల్ని మేము పరిశీలించుకున్నట్లయితే నిజమైన ఆయన నీతో సమయాన్ని గడపట్లేదు. రహస్యమందు చూచుచున్న నీకు నైనా మేము మొరపెట్టలేదు. దయతో మమ్మల్ని క్షమించండి నాయన. ఇక మీదట ఈ వాక్యము విన్న తర్వాత అయినా సరే ఇదిగోనైనా నీతో సమయాన్ని గడుపుటకు ఏకాంతంగా నీవిచ్చు ఫలితాన్ని, నీవిచ్చు గొప్ప ధన్యతను, నీవిచ్చు ఆశీర్వాదాలను మేము పొందుకోవాలంటే నీతో సమయాన్ని గడపాలి. ఆనాడు యోబు తన కుటుంబాన్ని ప్రార్థన ద్వారా ఏ విధంగా అయితే కంచె వేసుకున్నాడో అదే రీతిలోనైనా ఈనాడు ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రార్థన ద్వారా ఆ యొక్క కంచెను వేసుకునే కృపను దయచేయండి.
నాయన ప్రార్థన ద్వారా ప్రతిఫలాలు పొందుకునే కృపను దయచేయండి. నీతో సమయం గడిపే భాగ్యాన్ని దయచేయండి. ఆనాడు మోసే, ఆరోను ఊరులు ఇదిగో ఉదయం నుంచి సాయంత్రం వరకు నాయన ప్రార్థించారు, విజయాన్ని చూశారు. ఈనాడు మేము కూడా నాయన తండ్రి ఏ అవసరతలతో అయితే, ఏ అక్కరలతో అయితే, ఏ అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వాటి నుంచి విడుదల పొందుకోవాలంటే నాయన ఇదిగో మీ సన్నిధిలో సమయం గడపడానికి, మీ సన్నిధిలో మొరపెట్టడానికి అటు కృపను, అటు ధన్యతను మాకు అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. కుడి వచ్చిన మీ అందరికీ వందనాలండి.